చూడు, నువ్వు ఎంత మాస్టర్ అయినా స్టూడెంట్స్ చెప్పని కథలు నాకు చెప్పావంటే ఎర్రగద్దేస్తా. రామచంద్ర ప్రభు, నేను స్కూల్ మాస్టర్ని కాదండి, సంగీతం మాస్టర్ని. మళ్ళీ అదే మాట మాట్లాడతావు, ముట్టికాయలతో దంపుతా. కోటేశ్వరరావు, నీకు పామాయిలు పాలపొడి ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అను. ఓకే, అంతేగాని నేను అసలు మాస్టర్నే కాదని చెప్పావనుకో నీకు ప్యాక్ అయిపోతుంది. అయితే ప్యాక్ చేసుకోండి అంతే. నేను సంగీతం, వాడు మృదంగం, వీడు హార్మోనియం, ఈవిడ నృత్యం. ఇది సత్యం. మళ్ళీ అదే పాట పడతావేట నువ్వు. నా ఉంటే అది మరి వృత్తి గురించి మాట్లాడేవంటే మీకేస్తా. పోనీ ఒప్పుకోండి మాస్టారు. నేను మాస్టర్ని కాకుండా ఎలా ఒప్పుకోమంటా మరడమా? మరడమ్మ పిల్ల కాకుండానే తమరు కాపురం చేయడంలా? అలాగే నేను చంపేస్తా. ఆ పరాయన సేకపోతే ఒప్పుకోడు స్వామి. నేను ఒప్పుకోవాలంటే నీకు పట్టకాడతో తొడపాసిన తప్పదంటే రే ఇట లాభం లేదు గాని నీకు తెల్లారేదాకా టైం ఇస్తున్నారా. ముందు నువ్వు మాస్టర్ అని, ఆ తర్వాత నా అగ్రిమెంట్ ని ఒప్పుకున్నావా సరే, లేకపోతే మీ అందరి పని హరిలో రంగ హరి. కొంచెం పురుగులు ఎక్కువన్నా ఏర్పాట్లు మాత్రం భారీగానే చేశారనిపిస్తుంది. ఏదో పెద్దలు ప్లాన్ చేశారట. ఒరే సుందు, అమ్మా, ఏమిటా ఇదంతా? పురుగులు అది కాదురా, ఈ హడావుడి ఏమిటా అని అడుగుతున్నా. నాకు సన్మానం. నాకేదో అనుమానంగానే ఉంది. అనుమానం కాదమ్మా, నాకు సన్మానం. నాకు కూడా అనుమానంగానే ఉందిరా. అబ్బా అమ్మా, నువ్వు నా అసలు అనుమానంతోనే కన్నావు. అంతా రెడీ అయ్యారా? నమస్కారం. హలో హలో హలో, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. వినపడుతుంది, మాట్లాడండి. వినపడుతుంది, మైక్ ఓకే. రాష్ట్రవాసులందరికీ నా నమస్కారాలు. ఇంకా కొద్దిసేపట్లో నటకిసార నాట్య మండలి పాలకొల్లు వారిచే నృత్య నాటక ప్రదర్శన ప్రారంభం కాబోతోంది. దయచేసి మీరంతా చాలా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. గురుగారు ఇప్పటికే కాలతీతం అయింది, మొదలెట్టండి. సన్మానం ఓపెన్ చేస్తావా? డ్రామా అయిన తర్వాత. డ్రామా ఎప్పుడు? ఇప్పుడే. మరి వేసేదెవరు? మీరే. టైం అవుతుంది, తెరదీసామంటారా? ఎక్కడో రాంగ్ జరిగింది. ఈయన మా నాన్నగారు, స్కూల్ హెడ్ మాస్టర్. మరి డ్రామా వాళ్ళని మాకు తెలియదండి. ఇంత దూరం వచ్చినది మాకు తెలియదంటారేంటండి? ఎలా వాళ్ళ కానివ్వండి. అయ్యో, ఏమిటా కాలించేది నీ మగం అంట? బామ్మగారు మీరు కోపంతో రావడం లేదు. డ్రామా వేయడం మంచిది. ఏమిటా ఇది? ఇదే విలేజ్ అంటే. మీరే నా సుకుమారి తల్లి గారు. మీ అమ్మ ఎక్కడా? తల్లెవరు పిల్లెవరు? నేనే సుగంధం సుకుమారిని, సీట్ సిట్టిని. పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబెట్టి కంతమందం పెరిగాను గాని ఏది ఈ నెలాఖరికి 17వ సంవత్సరం తక్కువ దాటుద్ది. మీరేనా ప్యాసింజరు? ప్యాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు. నువ్వు బయటికి పో. వెళ్ళిపోమంటారేటి? ఏడ్సేను బాబు, కంగారు అయిపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికంతా అట్లకి వెళ్ళిపోయింది. ఈ ఏళ్ళకి సోమవారం మౌన రథం. మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను. పుల్లకాల సీట, అక్కల సీట. నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పొడు చేయొద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధం గారంటే చెక్కా కాదు, రంకిణి బొక్క. అదే బొక్కాల అంబోధరం గారంటే మా పేట అంతా కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతికున్న రోజుల్లో, ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో. నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధం సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. 716 ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడదక్కడ ఉంది కాబట్టి పైన 100 పదాలు కొట్టించుకుని ఇచ్చి. ఇదిగో ఇదిగో బాబు, ఈ ఆల నుంచి బాదం పప్పు పిత్తా పప్పు అన్ని బాగా తిను, లేకపోతే ఆడదందరూ అలసైపోతావు. చెక్కాల అంబోదరవాడు చెక్క. చెక్క కాదు, బొక్క. 116 బొక్క. శంకర పరమేశ్వర, చి స్నానం చేసి వచ్చిన పేరు చెప్పిస్తా. ఎక్కడ మాత్రం ఇక్కడ. వెరీ గుడ్. ముద్దమందారా ఉల్లిపాయ వై. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండ్రా. కంప. అవునరా, ఇప్పుడే వస్తా.
వాడు వచ్చేసాడ్రా. ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. చూడు భలేగుందిరా. ఆహా భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డు కొడతాడు. చెప్తా మా నాన్న పని. చిచ్చి, ఏమండి చిన్నాపురమా? అబ్బా నువ్వు ఎదురు రాకే, తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు, లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమా లాగా ఉంది. ఏం పాపం? ఇలా చెక్కలు మీకు ఏంటి మన మీదే? పాప చిన్న పాప. నాకు మూడ్ లేదు. 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది అత్రా? చిచ్చి అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. ఏంటి వచ్చిందా? వచ్చింది ఉచ్చకంపు. ఉచ్చకంప. ఎస్ నో అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ నేను చెప్తున్నాను. ఎస్ నో 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 పొల్లట్టే పొలప్ప పొల్లట్టి సూపరా. ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు? ఏ ఊరు మంది? అమలాపురం పక్కన కొత్తమేడా. మరి సూటు బూటేట్రా నీ జిమ్మడిపోను.